గ్రేటర్ వరంగల్లో డైలీ వాటర్ సప్లై సిస్టమ్ మాటలకే పరిమితమైంది. పైపులు పగిలి ఇళ్లకు చేరాల్సిన తాగునీరు రోడ్డు వెంట కాలువల్లో పారుతున్నాయి. వందలాది లీకేజీలతో నీళ్లు రోడ్ల పాలవుతుంది. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మరోవైపు ఎండల తీవ్రత పెరిగింది. ఎండలకు నీటి కొరత ఏర్పడకముందే సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పైప్ లైన్ రిపేర్లు, లీకేజీల నియంత్రణ, కొత్త కాలనీలకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లలో 2.5 లక్షల ఇండ్లు 11 లక్షలకు పైగా జనాభా ఉంటుంది. నగరంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు అమృత్ అర్బన్ మిషన్ భగీరథ స్కీమ్ కింద 630 కోట్లతో వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ వ్యవస్థ నిర్మించారు. 2021లో అప్పటి మంత్రి కేటీఆర్ డైలీ వాటర్ సప్లై సిస్టమ్ను ప్రారంభించారు. కానీ ఇది మాటలకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో ఇంటింటికి నీరు అందడం లేదు. వరంగల్లో పాతవి కొత్తవి అన్ని కలిపి 26.7 కిలోమీటర్ల రా వాటర్ మెయిన్స్, 217.3 కిలోమీటర్ల ఫీడర్ మెయిన్స్, 125 వాటర్ ట్యాంకులు, 2767.3 కిలోమీటర్ల పైప్ లైన్లు ఉన్నాయి. పటిష్టమైన వ్యవస్థ ఉన్నా తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని తెలిసిందే. 2 రోజులకోసారి వాటర్ సప్లై చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో 2-3 రోజులైనా తాగునీళ్లు అందడం లేదు. నగరంలో వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట, అండర్ రైల్వే జోన్ ఫిల్టర్ బెడ్ల ద్వారా 172.3 MLD నీటిని సరఫరా చేస్తున్నామని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కానీ నీరు ఇండ్లకు చేరే క్రమంలో పైప్ లైన్ లీకేజీలతో రోడ్లు, డ్రైనేజీలు పాలవుతున్నాయి. రోడ్డుపై కాలువల్ల పారుతున్నాయి. అక్కడక్కడ స్థానికులు ఈ నీటిని మళ్లించుకుని మొక్కలకు చల్లడం వంటి ఇతర అవసరాలు వాడుకుంటున్నారు. ఒక్కో డివిజన్లో కనీసం 5-6 చోట్ల లీకేజీలున్నాయి. వీటి ద్వారా బల్దియా వ్యాప్తంగా రోజు 40 MLD పైగా నీళ్లు వృధా అవుతున్నట్టు తెలిసిందే. వరంగల్ పెద్దమ్మగడ్డ కేయూ రూట్లో గౌతమి నగర్ దగ్గర 50 మీటర్లకు ఒక లీకేజీ ఉందన్నారు స్థానికులు. వాటర్ సప్లై చేసిన ప్రతిసారి లీకేజీల నుంచి నీళ్లు వరదలా పారుతున్నాయని చెప్పారు. తాగునీటికి కొరత ఏర్పడుతుందన్నారు. 2 రోజులకోసారి నల్లాల ద్వారా నీళ్లు వస్తున్నాయని, కానీ అవి దుర్వాసన వస్తున్నాయన్నారు స్థానికులు. అధికారులు లీకేజీ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. నల్ల నీళ్లు వస్తలేవు సరిగా. అవి వచ్చినా కూడా అలా ఏదైనా చనిపోయినా కూడా వాటర్ చూస్తలేరు. స్మెల్ వస్తుంది. అసలు తాగాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మిషన్ బగ్రీ దాన్ని పెట్టి ఇవి కూడా వస్తలేవు. అసలు మాకు 2 రోజులకు ఒకసారి నల్లు వస్తుంది. ఆ వచ్చిన 10 నిమిషాలు కూడా క్లారిటీగా వస్తలేదు. అసలు ఏం అర్థమవుతలేదు. ఎవరికైనా కంప్లైంట్ చేసినా కూడా ఎవరు చూస్తలేరు. అలా ఏదైనా చనిపోయినా కూడా అది చనిపోయింది కదా, మరి పిల్లలు తాగుతారు, తీసి క్లీన్ చేద్దామని కూడా లేదు. స్మెల్ కూడా బాగా వస్తుంది. మేము తాగుడు కూడా బంద్ చేసినాం వాటర్. అసలు అవి నల్ల నీళ్ళు తాగుతలేము. ఈ ఎండాకాలం అంటే ఇంకా స్టార్ట్ కావాలి. ఇక ఎప్పుడైనా అంతే, ఇక నల్లలు సరిగా రావు. ఇక వాటితో ఎప్పుడైనా ప్రాబ్లమే. బోర్ వాడాల్సిందే. ఇక నల్ల నీళ్ళు రోజు వస్తేనే మంచిగా అనిపిస్తుంది. 2 రోజులకు ఒకసారి వచ్చే వరకు ఇబ్బంది అవుతుంది మాకు. వాటర్ 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి, మంచిగా రావడం లేదు. ఒక 2 డేస్ తర్వాత వస్తే చూస్తే స్మెల్ రావడం జరిగింది. సమ్మర్ కదా, వాటర్తో ప్రాబ్లం అవుతున్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఏమన్నా ఇబ్బందులు అవుతాయని మేము టెన్షన్తో ఉంటున్నాము. ఒకసారి వాటర్ రావాలని చూసుకోవాలని నీళ్లు సరిపోతలేవు. వాటర్ చాలా రావాలని అనుకుంటున్నాం. 2 డేస్కి ఒకసారి వస్తున్నాయి. మురుగు నీళ్ళు వస్తున్నాయి. పిల్లలకి సమ్మర్ కదా, ఏమన్నా అనారోగ్యం వల్ల ఏమన్నా అయితే వచ్చని అట్లా ఆలోచిస్తున్నాం. హన్మకొండలోని భీమారం మోయిన్ కాల్వ పైపులో పగిలి కలుషితమైన నీరు వస్తుందన్నారు స్థానికులు. పైప్ లైన్లకు మరమ్మతులు చేయాలని కోరితే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దేశాయిపేట, జేపీఎస్ రోడ్ ఏరియాల్లో పైపులు పగిలి నీళ్లు కలుషితం అవుతున్నాయని చెప్పారు. ఆ నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. మంచినీళ్ళు అనేది అట్లా వస్తే ఎట్లా అండి? పిల్లలు ఉన్నారు, పిల్లలకు స్నానం పోస్తాం కావచ్చు, లేకపోతే రెగ్యులర్ గా తాగడానికి వాడతాం కావచ్చు. పిల్లలకైనా ఎలా తీసి వస్తాయి కదా. నీళ్లు బాగా రావట్లేవు. అవి ఒక్కసారి చూసినామంటే, మనం ఒక గ్లాస్ తాగి అక్కడ పెట్టినామంటే ఆ స్మెల్ చూడలేం మనం. అవి 2 డేస్కి ఒకసారి వస్తున్నాయి. వచ్చినా ఓకే, కాకపోతే అప్పుడప్పుడు నల్లగా వస్తాయి, అప్పుడప్పుడు దాంట్లో డస్ట్ వస్తూనే ఉంటుంది. దాంట్లో ఏదో ఒకటి పడి ఉంటాయి. మూరి పక్కనే నల్ల నీళ్ళ పైప్ పెట్టిరు. అట్లా పెడితే ఎవరికైనా ఎట్లుంటుంది? ఆ స్మెల్ దీనికి రావా? పిల్లలకి ఎఫెక్ట్ కావా? పిల్లల లైఫ్ ఎట్లుంటుంది? భవిష్యత్తు కోసం చూసుకోవాలి. కానీ ఎవరికైనా కంప్లైంట్ చేద్దామని ఏమన్నా, మీకు నల్లాలు మంచిగానే వస్తాయి, మంచి నీళ్ళే వస్తాయి, మీరు తాగుతానేమంటారు. ఎవరు తాగుతారు? ఈ నల్లాలని ఇచ్చిళ్ళు 2 రకాలు, పాత నల్లాలు, కొత్త నల్లాలు, మురుకులు వస్తున్నాయి. అవైనా 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అవి ఒక 2 మిందలు రాగానే బంద్, ఒక దిక్కు ఎక్కుతున్నాయి, ఒక దిక్కు వస్తలేవు. ఇబ్బంది అవుతుంది. రాబోయే ఎండాకాలంలో ఏం చేస్తారో ఈ ప్రభుత్వం, ఏం కథో తెలియదు. మరి ఇప్పటి వరకైతే బయట వాటర్ కొనుక్కొని తాగవలసి వస్తుంది. ఈ బోర్ వాటర్ వాడవలసి వస్తుంది. మోర్ల పక్క ఉంటే ఈ పైప్ లైన్, ఆ పైప్ లైన్ మోర్ల నీళ్ళు అలా పోతాండి. ఎక్కడ
ఇప్పుడు సంవత్సరం అయితే కావచ్చు నేను నల్ల వాటర్ తాగక. కాకపోతే వాడుకోవడానికి యూజ్ చేసుకుంటాను, కానీ వచ్చిన కొన్ని కొద్దిగా వాడుకోవడానికి యూజ్ చేసుకుంటాను, తాగడం అయితే బంద్. పైప్ లైన్ లీకేజీలపై అధికారులను వివరణ అడిగితే నిరాకరిస్తున్నట్లు తెలిసింది. ఇకనైనా జీడబ్ల్యూఎంసీ అధికారులు, మున్సిపల్ పాలక వర్గం పైప్ లైన్ లీకేజీలపై దృష్టి పెట్టాలంటున్నారు పబ్లిక్. పైప్ లైన్లకు మరమ్మతులు చేయించి శుద్ధి నీటిని సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు.